దేశంలో మన రాష్ట్రంది సెకండ్ ప్లేస్. సిటీలో 40% ఇంక్రీజ్. దేశవ్యాప్తంగా ఏటా 35,000 మంది మృతి. సిటీలో కూడా సంఖ్య పెద్దదే. ఇక హాస్పిటల్కి వెళ్లే వారి లెక్కలు కష్టమే. ఇండైరెక్ట్ గా పొల్యూషన్ తో దెబ్బతినే వారి సంఖ్య మరి కాస్త పెద్దదే. ఇప్పటికే డేంజరస్ గా మారిన పొల్యూషన్ ముందు ముందు ఇంకా డేంజర్ అయిపోతుందని చెబుతున్నారు అధికారులు. పెద్దగా కనిపించకపోయినా ఇండైరెక్ట్ గా పొల్యూషన్ ఎఫెక్ట్ డేంజరస్ గా పెరుగుతోంది. దేశంలో సెకండ్ ప్లేస్ లో ఉంది స్టేట్ పొల్యూషన్. అక్యూట్ రెస్పిరేటరీ లెక్కల ప్రకారం వెస్ట్ బెంగాల్లో 6,423 మంది, తెలంగాణ ఏపీలో 3,768 మంది, ఉత్తరప్రదేశ్లో 2,458 మంది, మధ్యప్రదేశ్లో 2,069 మంది, కర్ణాటకలో 1,566 మంది, ఢిల్లీలో 1,557 మంది చనిపోయారు. ఏటా 2,60,00,000 ఎయిర్ పొల్యూషన్ కేసులు నమోదవుతున్నాయి. 2009 నుంచి 2015 వరకు దేశవ్యాప్తంగా 35,000 మంది ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్ తో చనిపోయారు. ఇక సిటీ లెక్కలకొస్తే అన్నింటికంటే 40% ఇక్కడ ఎక్కువగా పొల్యూషన్ ఉందంటున్నారు అధికారులు. 60 మైక్రోగ్రామ్స్ పార్టికల్ సైజ్ లో ఉండాల్సిన పొల్యూషన్ 100 పార్టికల్ సైజ్ నుంచి 120 పార్టికల్ సైజ్ కి చేరిందని చెబుతున్నారు. మనకు కాలుష్యం అనేది పర్టికులర్ మ్యాటర్ PM10 అనేది డస్ట్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. మిగతా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాసెస్, అమ్మోనియా గ్యాసెస్ ఇవన్నీ దాదాపుగా కంట్రోల్లో ఉన్నాయి. మెయిన్ పీక్ అవర్స్లో మాత్రం కార్బన్ మోనాక్సైడ్ అనేది కొన్ని ట్రాఫిక్ జంక్షన్లో కనిపిస్తుంది. ఈ PM10 రావడానికి కారణం ఏంటంటే వాహన కాలుష్యం కావచ్చు, పాత 15 ఏళ్ళు దాటిన వెహికల్స్ కావచ్చు, తర్వాత రోడ్ డస్ట్ కావచ్చు, తర్వాత బయోమాస్ బర్నింగ్ అంటే రోడ్డు మీద ఉన్న డస్ట్ లెవెల్స్, పొద్దున గ్రాస్ అన్ని బర్న్ చేయడం, బయోమాస్ బర్నింగ్, ఇవన్నీ కారణాలు ఉన్నాయండి. ఈ PM10 లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా మామూలుగా పెరుగుతూనే ఉన్నాయండి. యాన్యువల్ లిమిట్స్ 60 మైక్రోగ్రాములు. ఇప్పుడు మన సిటీలో అది 100-110 వరకు అలా ఉంటుందండి. కొన్ని చోట్ల మాత్రమే IDAలలో అటువంటి చోట్ల 120 వరకు రండి. పొల్యూషన్తో ఆస్తమా, ఉబ్బసం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్, క్రానిక్ బ్రోన్చిట్స్ వంటి వ్యాధులు డేంజరస్గా మారుతాయంటున్నారు డాక్టర్లు. చిన్న పిల్లలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. In India, I think it's Delhi stands like highest pollution, but Hyderabad is చాలా ఫాస్ట్గా క్యాచప్ అవుతుంది. వీటిలో వచ్చే డిసీజెస్ కూడా పల్మనాలజీ పరంగా అంటే శ్వాసకోశ వ్యాధుల పరంగా చూసుకుంటే యూజువల్గా ఆస్మా, COPD అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఇవి రెండు మిక్స్డ్గా కూడా రావచ్చు. వీటికి ఆల్రెడీ ప్రోన్ జెనెటిక్గా కానీ లేకుంటే ఆ ప్రోన్ ఉన్న పేషెంట్స్ మోర్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే లైక్ యంగర్ చిల్డ్రన్, ఓల్డర్ పీపుల్, దీస్ ఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ గెట్ మోర్ ఎఫెక్టెడ్ అన్నమాట. సిటీ రోడ్లపై సొంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడడంతో పొల్యూషన్ నుంచి కాస్త బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. వీలైనంతలో ఎవరికి వారుగా పొల్యూషన్ ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని సజెస్ట్ చేస్తున్నారు.